ఈ సంక్రాంతి పోటీ అయితే మామూలుగా లేదుగా అసలు. ఒక్కొక్క సినిమా ఒక్క దాని మించి అయితే ఉంది. నేనైతే 5 సినిమాలు చూసేసాను, ఫుల్ ఎంజాయ్ చేశాను. అసలు ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో ఎవరు విన్ అయ్యారో తెలుసుకుందాం రండి. నంబర్ 5 వచ్చేసి ది రాజా సాబ్. ప్రభాస్ హర్రర్ కామెడీ ట్రై చేసి జనాల్ని ఇంప్రెస్ చేసి భయపెట్టాలని అయితే అనుకున్నాడు. కానీ అయితే ఈ మూవీకి ప్రభాస్ 100% న్యాయం చేసిన స్టోరీ పరంగా అయితే వీక్ ఉంటే, సో ఈ మూవీ అంతగా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. నంబర్ 4 వచ్చేసి భరత మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాతో మాస్ మహారాజా రవితేజ గట్టి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. కానీ ఫస్ట్ హాఫ్ ఎంత హిలేరియస్గా నవ్వించిన సెకండ్ హాఫ్లో స్టోరీ పరంగా కొంచెం వీక్ ఉంది. సో అనుకున్నంత విధిగా అయితే ఆడలేదు. నంబర్ 3 వచ్చేసి అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ హిలేరియస్గా నవ్వించాడు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ నేను చూసిన ఆడియన్స్ కూడా చాలా బాగా నవ్వారు థియేటర్లో. కానీ స్టోరీలో ఎక్కడో రొటీన్గా ఉండడం వల్ల అండ్ చాలా ప్రెడిటబుల్గా ఉండడం వల్ల ఈ సినిమా థర్డ్ ప్లేస్లో అయితే నిలిచింది. నంబర్ 2 వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారు. బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పిచ్చలు విడిగా వెళ్ళిపోతున్నారు. అండ్ ఈవెన్ త్రూ నార్మల్ చైర్స్ కూడా పెట్టేసి మరి థియేటర్లో రన్ చేసేస్తున్నారు ఓవర్ ఆఫ్ ది క్రౌడ్ వల్ల. కానీ ఈ సినిమాలో ఉన్న స్టోరీ అంత ఎంగేజింగ్గా ఉండదు, ఎందుకంటే చాలా సింపుల్ అండ్ థిన్ లైన్ స్టోరీ. కానీ బాస్ స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్, ఆ పంచెస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ సినిమాలో. సో అందుకని ఈ సినిమాని అయితే ఎవ్వరు ఆపలేరు. అండ్ ఈ సంక్రాంతి విన్నర్ వచ్చేసి నారి నారి నడుము మొరారి. సర్వానంద్ చూస్ చేసుకున్న స్టోరీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ మూవీలో ఉన్న క్యాస్ట్ సపోర్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓవరాల్ ది మూవీ అయితే నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఫస్ట్ నుంచి కానీ లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోర్ కానీ ల్యాగ్ కానీ అసలు ఏంట్రా అని కూడా 1% కూడా అనిపించాల. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా క్లీన్ కామెడీతో ఈ సినిమా అయితే అందరిని ఆకట్టుకుంది. సో ఇవ్వండి నాకు ఈ సంక్రాంతికి నచ్చిన సినిమాలు. మీకైతే ఏం నచ్చాయో కింద కామెంట్లో తెలపండి. అంటిల్ దెన్ ఫాలో ది ఫిల్మానియా.